సార్ అమరావతిలోనే మంగళగిరి ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే లైన్ ఉంది. మరలా ఇప్పుడు అమరావతిని కనెక్ట్ చేసుకుంటూ రైల్వే లైన్ వస్తుంది కనుక దాదాపు 1000 ఎకరాలు కడతా ఉంటాం. అదేనండి, ఇది తప్పు అనేది అదే. నేను ఇప్పుడు ఆల్రెడీ దూరంలోనే మంగళగిరి రైల్వే స్టేషన్ ఉంది. ఆల్రెడీ మంగళగిరి ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రాజధాని కదా. అవును, నంబూరు అవన్నీ ఆనుకునే ఉన్నాయి కదా. కానీ కొత్తగా మళ్ళీ ఎర్రిపాలెం దగ్గర నుంచి నంబూరుకు ఇంకో కొత్త లైన్ వేయాలని. అవును, సరే, లైన్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళు వేస్తారు. 1500 ఎకరాల్లో కొత్తగా రైల్వే స్టేషన్ ఏంటండి? అసలు ఎక్కడన్నా ఉందా? ఏ నగరంలోనో, న్యూయార్క్తో సహా లండన్తో సహా ఎక్కడన్నా ఉందా? మరి అసలు ఆ నారాయణ గారు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అంటే ఆయన దృష్టిలో ఒకటిలేండి, ఆయన గారికి బాగా ఇంట్రెస్ట్ ఉన్న మనిషి ఎవరంటే కన్నబాబు గారు. ఆ కన్నబాబు గారు ఎంత ఆలోచనాపరుడంటే విశాఖపట్నం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బిల్డింగ్ కడటానికి 500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చాలా సమర్థవంతమైనటువంటి అధికారి ఆయన. 500 కోట్లు రిషికొండలు దాదాపు 36 లక్షల రూపాయల విలువైనటువంటి ఇక ఇతర కమోడనో అదనో ఇదనో ఉంటాయిగా, అటువంటి వాటికి ఖర్చు పెట్టిన. ఇప్పుడు ఆయన సలహా నారాయణ గారికి. ఆ నారాయణ గారు అంటే ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానము, ప్రేమ. మరి ఆ లింక్ ఏంటో తెలియదు. ఇది పరిస్థితి. అమరావతిలో మళ్ళీ 2వ విడత ఆ పెదపరిమి కానీ నిడుముక్కలు కానీ ఆ గ్రామాలలో మళ్ళీ భూములు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు చాలా నష్టపోతారు. నేను ఇదివరకు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఇవ్వమాకండి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి నష్టం జరుగుతుంది, డిమాండ్ పడిపోతుంది. సహజం కదా. మీకు కూరగాయల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, దేనికైనా ఇళ్ల స్థలాల దగ్గర నుంచి సప్లై డిమాండ్. తక్కువ అవైలబిలిటీ ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది, పుష్కలంగా అవైలబిలిటీ ఉంటే రేటు పడిపోతుంది. సహజం కదా. అసలు ఫస్ట్లో ఇచ్చినయే పూర్తి చేయకుండా మళ్ళీ 44,000 ఎకరాలు అనేటప్పటికి అసలు వీళ్ళకే పడిపోతుంది. వాళ్ళకి అసలు ఎప్పటికి వస్తాయి? అంటే ఇంకా సత్తెనపల్లి వరకు వెళ్తుందండి. ఇంకా భూసేకరణ అనేది సత్తెనపల్లి వరకు వెళ్తుంది. చాలా తప్పుడుతనంగా ఆలోచిస్తున్నారండి. ఆల్రెడీ హైదరాబాదు, సూర్యాపేట, కోదాడ, జగ్గైపేట మీదుగా మనకి హైవే ఉంది. కొన్ని చోట్ల 6 లేన్ ఉంది, కొన్ని చోట్ల 4 లేన్ ఉంది. మొత్తానికి 6 లేన్ చేయడానికి ఆల్రెడీ నిర్ణయం అయింది. 280 కిలోమీటర్లో ఎంతో ఉంటుంది. ఇప్పుడు అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కు ఇంకో లైను 220 కిలోమీటర్లో ఎంతో వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పెట్టాలని ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన గడ్కరీ గారు ఆయన ఏటా 3-4 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు రోడ్ల మీద. ఆయనకి ఇది లెక్క కాదు. కానీ అవసరమైన విషయాన్ని నువ్వు అడిగి వాళ్ళు ఎస్ అన్న తర్వాత రేపు నీకు అవసరమైన దానికి అడిగినప్పుడు వాడు నో అన్నా నువ్వు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా, మొహమాట పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అసలు నీ డబ్బైనా గడ్కరీ డబ్బైనా ఎవరిది? ప్రజల పన్నుల రూపంలో చెల్లించే డబ్బండి. మాకు రైతులకి ప్రకృతి వైపరీత్యాల వలన, తుఫాన్ల వలన, కరువు వలన ఏటా సగటున 70,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతా ఉందని లెక్కుంటే, మాకు రైతులకి ధర విషయంలో తప్పు మూలన ఏటా 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నామని లెక్కలుంటే, మాకు ₹1 మాఫీ చేయడానికి ప్రాణం ఒప్పని నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకి 16 లక్షల కోట్ల రూపాయలు రైటాప్ చేశాడు ఈ 10 ఏళ్లలో. ఆ గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అందులో కూడా కొంత ప్రయోజనం ఉంది. ప్రజలకేమో సౌకర్యమే, ఎస్ రోడ్లు డెవలప్ చేయాలి. కానీ అదే సమయంలో దేనికి ఏ టైంలో ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా ఉండాలి కదా. భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 30 ఏళ్ల నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి
ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద డబ్బు పెట్టాల్సిన దానికి ముష్టి విదల్చినట్టు 4,000 కోట్లు పెడతావా? రోడ్లకేమో ఏటా 3 లక్షల కోట్ల పైన ఖర్చు పెడతావా? ఇది సరైన విషయమా చెప్పండి? దానికి మేము చెప్పిన వాళ్ళు చేస్తున్నారు అని సంకలు కొట్టుకుంటే ఏమైనట్టు? ప్రజలకి ఏది కావాలో అది అవసరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గనులు కేటాయించితే లాభాల్లో నడుస్తుందండి. అది దేశం మొత్తం మీద నెంబర్ 1 మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ కార్మికులు వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో ఇవాళ దాదాపు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ అమాంబాపుతో 70-80 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉంటే దాన్ని అమ్మేస్తా. 22,000 ఎకరాలు ఉందండి. మొట్టమొదటిలో రైతులకి ఎంత ఇచ్చారో తెలుసా మీకు? నష్టపరిహారం ఎకరానికి 1,200 రూపాయలు ఎకరానికి. ఎస్. ఆ తర్వాత గొడవ పెడితే ఎన్నో వేలు, ఒక 7,000 10,000 ఎత్తుకు పెంచారంతే. కానీ అక్కడ విషయం ఏంటంటే మోడీ అమ్మాలని అనుకుంటున్నాడు, కానీ అది జరగదు జరగదు జరగదు. ఎందుకంటే మా EAS శర్మ గారు చెప్పాడు ఖచ్చితంగా. ఆ రోజున 1962 ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ భూసేకరణ జరిగినటువంటిది 1984 భూసేకరణ చట్టాన్ని క్రింద తీసుకున్నారు. దాంట్లో పబ్లిక్ పర్పస్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళ ప్రైవేట్ వాడికి ఇవ్వటం అనేది ఆ చట్టానికి విరుద్ధం, అది చెల్లదు. ఆల్రెడీ ఆ భూములు ఇచ్చిన రైతులు అగనంపూడి కానీ ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా భూములు మాకు ఇచ్చేయండి, మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారు. 8,500 మందికి ఇవాళకి ఇవ్వాల. మాకు ఏ రకమైన ఆధారం లేకుండా పోతా ఉంది, భిక్ష వేసుకోవాల్సిన పరిస్థితి అవుతా ఉంది. మా భూములు మాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉన్న పరిస్థితి. దానిపైన మహాదేవ్ గారు అని చెప్పి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో అంతకుముందు అడ్వైజర్గా చేశాడు. ఆయన వాళ్ళని అక్కడ లీడర్ పత్రిక రమణమూర్తి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళని చైతన్యవంతులను చేసి వాళ్ళని సంఘటితపరిచి వాళ్ళతో పోరాటంలోకి దింపుతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అది విషయం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఏమైనా గ్యాప్ ఉందండి? ఏమీ లేదు. అంటే బయట ప్రపంచానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి శోభనేశ్వర గారి మధ్య గ్యాప్ ఉంది, అందుకనే విమర్శలు చేస్తారనేది బయట ప్రచారం జరుగుతుంది. తెలియదు ఇందులో వాస్తవం ఎంత? మొన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా మిమ్మల్ని విష్ చేశారు, మ్యారేజ్లో కూడా మిమ్మల్ని పలకరించారు. దాంట్లో రాజనీతి అనే ఛానల్లో ఆ మహానుభావుడు అన్నాడు. అట్లాగే ఇంకొకటి ఛానల్లో విజిల్ అనే ఛానల్లో ఓ సోదరిమణి మాట్లాడింది. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం మాకు లేదు. ఎప్పుడూ నేను తీసుకునే ఆ నిర్ణయాన్ని తప్పుపడటం లేకపోతే విమర్శించడం, దానికి ప్రత్యామ్నాయం ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్తా. కానీ వ్యక్తిగతమైన విమర్శలకు ఎప్పుడు వెళ్ళలా. నేను పైపెచ్చు నేను భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో రోజుకి దాదాపు 16 గంటల సేపు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంత సమయం ఎవడో దాంట్లో కేంద్రీకరించరు. అట్లాగే కొంత విజన్ కూడా ఉంది మనిషికి. ఆ విజన్ ఉండబట్టి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ని ఎట్టా కొట్టా వెళ్ళి పట్టుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు. మరి అదే మొదలు హైటెక్ సిటీ దగ్గర జరిగిన మీటింగ్. అట్లాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, అది పెట్టారు. జినోమ్ వ్యాలీ అది హైదరాబాద్లో పెట్టారు. దానివల్లనే మనకి ఈ కొన్ని బయోటెక్, భారత్ బయోటెక్ ఇంకో కంపెనీ వాళ్ళు కోవిడ్కి వీటన్నిటికీ వ్యాక్సిన్స్ తయారు చేశారు, వ్యాక్సిన్ ఇచ్చారు. అట్లాగే విశాఖపట్నం సిటీలో అక్కడ మెడ్టెక్ జోన్ అంటారు, మెడ్టెక్ జోన్. దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ ఉంది కదా, వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని క్వాలిటీ టెస్ట్ చేయాలంటే ఇతర దేశాలు పంపాలి, బోల్డ్ అంత ఖర్చు పెట్టి పంపాల్సి వస్తుంది. అట్లా కాకుండా మన స్టార్ట్ పెట్టాడు, కామన్ ఫెసిలిటీ, దాన్ని వాడుకునే వాళ్ళు పే చేస్తారు. కానీ సౌకర్యం చక్కగా వాళ్ళ కళ్ళ ముందు టెస్టులు జరుగుతాయి కదా, టైం బాగుండా. ఆ విధంగా విజన్ ఉంది. తప్పల్లా ఎక్కడంటే ఏ పని ముందు చేద్దాం, ఏ తర్వాత చేద్దాం, లాస్ట్లో ఇచ్చేద్దామని
ఆ నిర్ణయాలకు రావటంలో పొరపాటు జరుగుతూ ఉంది. దాని మూలన అనర్థాలు రాష్ట్రానికి సంభవిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నిన్న 10 లక్షల ఇల్లు కడతానన్నాడు. ఓకే, నారాయణ గారు ఏమన్నాడండి, జూన్ 12వ తారీఖు నాటికి టిట్కో ఇళ్ళన్నీ పూర్తి చేసేసి మేము లబ్ధిదారులకు ఇచ్చేస్తాము అన్నాడు. ఎట్టగా మీరు ఉయ్యూరు వచ్చారు, ఉయ్యూరు దగ్గర 3 కాలనీలు కడుతున్నారు, టిట్కో కాలనీ. అక్కడ ఎగిరిపాటు దగ్గర ఒకటి, అట్లాగే ఇక్కడ శ్రీనివాస కాలేజీ దగ్గర ఒకటి, గండిగొండ దగ్గర ఒకటి, 3. ఈ 3 చోట్లకి మీరు ఒక 5 నిమిషాలు అట్లా వెళ్ళి చూడండి. ఎవడన్నా తాపీ వాడు అక్కడ పని చేస్తున్నాడా, అసలు ఏమన్నా పని జరుగుతుందా? లేదే. అంటే మాటలు, ఆయన చెప్పిన మాటలు, నారాయణ చెప్పే మాటలు, రాష్ట్రానికి కొన్ని పత్రికలు ఉన్నాయి, ఆహా ఓహో అని బ్రహ్మాండంగా చెప్పే ఛానల్స్ ఉన్నాయి. ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది, తర్వాత ఏమైందో ఎవడో పట్టించుకోడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. దాని మూలనే ప్రజలలో సామాన్య ప్రజానికం, అట్లాగే మీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండగా రూల్స్ మార్చి, రికార్డులు మార్చి, ఈ ప్రభుత్వ భూముల్ని లేకపోతే ప్రైవేట్ భూముల్ని అడ్డగోలుగా ఆక్రమించేసి పట్టాలు పుట్టించుకున్నారు, పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. అన్ని 100 కోట్ల నష్టం జరిగింది, ఆ పెద్ద మనిషికి ఇంత ఇన్ని ఎకరాలు ఇచ్చేసాడు, ఇల్లు కట్టాడు, అది ఇదని వచ్చినాయి కదా, కేటాయింపులు జరిగింది కదా. ఆల్రెడీ ఎంక్వైరీ అయింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా చిన్న వాళ్ళు ఎకరమో 2 ఎకరాలు 4 ఎకరాలు ఎప్పుడో 20 ఏళ్ళ నాడో 25 ఏళ్ళ నాడో 40 ఏళ్ళ నాడో ప్రభుత్వ భూములు బంజరు భూములు ఇస్తే మోడు ముద్దు కొట్టి సాగు చేసుకుంటా చిన్న వాళ్ళు హరిజనులు, బీసీలు, ఎస్టీలు అటువంటి వాళ్ళకు కూడా ఆపేసేసి 22A చుక్కల భూముల్లో పెట్టేసేస్తే ఎన్ని సంవత్సరాలకి దాన్ని కదిలించకపోతే, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళలో బాధ రాదండి. ఉద్యోగస్తుడు తను రాసే దాంట్లోని ఒక ఇంటి పేరులో చిన్న పొరపాటు జరిగిన, తండ్రి పేరులో చిన్న పొరపాటు జరిగిన, అది సరి చేయించుకోవటానికి చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సి వస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు. అసలు నువ్వు ఈ విషయాలు పట్టించుకోవే.